కర్నూలులో కొండారెడ్డి బురుజు వద్ద డిఎస్సి ఉద్యోగులు ధర్నా చేశారట. డిఎస్సి ఉద్యోగులు తెలుగుదేశం పార్టీ జెండాలు పట్టుకుని ఎందుకు ధర్నా చేశారో మాకైతే అసలు అర్థం కావట్లేదు. స్పోర్ట్స్ కోటాలో అక్రమాలు జరిగాయి, డిఎస్సి నియామకాలలో అక్రమాలు జరిగాయి అంటే నిజంగా ఎగ్జామ్ రాసి పాస్ అయి ఉద్యోగం తెచ్చుకున్న ఉద్యోగస్తుల్ని టార్గెట్ చేసినట్లా కాదు కదా. గుమ్మడికాయ దొంగ ఎవరు అంటే భుజాలు మీరు ఎందుకు తడుముకుంటున్నారు? నిజంగా ఎగ్జామ్ రాసి నిజంగా ఉద్యోగం సిన్సియర్గా తెచ్చుకుంటే వాళ్ళని ఎవరు ఏం చేయలేరు. వైసీపీ పార్టీ డిఎస్సి నియామకాల్లో అక్రమాలు జరిగాయి, లోకేష్ బాబు రాజీనామా చేయాలంటే తెలుగుదేశం పార్టీ జెండాలు పట్టుకుని కొండారెడ్డి బురుజు వద్ద ఎవరు ధర్నా చేశారు? తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో పాటు మీరు కూడా కలిసిపోయి తెలుగుదేశం పార్టీ జెండాలతో కొండారెడ్డి బురుజు వద్ద ధర్నాలు చేస్తారా? అసలు మీరు డిఎస్సి ప్రభుత్వ ఉద్యోగులా లేకపోతే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలా అని నేను ఈ వీడియో ద్వారా ప్రశ్నిస్తున్నాను. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ జెండాలు పట్టుకుంటారు, ప్రభుత్వ ఉద్యోగి తెలుగుదేశం పార్టీ జెండాలు ఎందుకు పట్టుకుంటాడు? కొండారెడ్డి బురుజు వద్ద ధర్నా చేసిన వాళ్ళందరూ తెలుగుదేశం పార్టీ జెండాలతోనే ధర్నా చేసి ఉన్నారు, పసుపు గుడ్డలతో. మరి మీరెందుకు భుజాలు తడుముకుంటున్నారు? తప్పు చేయకపోతే తప్పు చేసిన వాళ్ళని కూడా సిబిఐ ఎంక్వైరీ చేయమని చెప్పేది. సిబిఐ ఎంక్వైరీ చేస్తే ఎవరైతే అక్రమంగా ఉద్యోగం సంపాదించుకున్నారో వాళ్ళని కఠినంగా శిక్షించాలి. వాళ్ళ వెనకాల ఎవరున్నారో తెలుసుకోవడానికే కదా సిబిఐ ఎంక్వైరీ అడుగుతున్నది. నిజంగా మీరు సక్రమంగా ఉద్యోగం తెచ్చుకుని ఉంటే మిమ్మల్ని ఎవరేం చేయగలరు? ఆలోచించండి. డిఎస్సి ఉద్యోగులు అని చెప్పుకుంటూ ధర్నాలు చేయటం మీకు న్యాయమేనా? మీరు ఎందుకు భయపడుతున్నారు సిబిఐ ఎంక్వైరీ అంటే? మీరు తప్పు చేయకపోతే సిబిఐ ఎంక్వైరీ అంటే మీరు భయపడాల్సిన అవసరం ఏముంది? తప్పు జరిగిన చోట కదా సిబిఐ ఎంక్వైరీ పనిచేస్తుంది. సిబిఐ ఎంక్వైరీ వల్ల అక్రమంగా ఎవరు జాబ్ సంపాదించుకున్నారు వాళ్ళు కూడా శిక్షింపబడతారు. మీకెందుకు ఆ భయం? డిఎస్సి నియామకాలలో ఎవరైతే సక్రమంగా నిజాయితీతో జాయిన్ అయ్యారో వాళ్ళని వైసీపీ పార్టీ కాదు కదా ఎవరు కూడా మిమ్మల్ని ఏమీ చేయలేరు. అక్రమంగా ఉద్యోగాలు సంపాదించిన వాళ్ళపై, లంచాలతో ఉద్యోగాలు సంపాదించిన వాళ్ళపై, లంచాలు ఇచ్చి ఉద్యోగాలు సంపాదించిన వాళ్ళపై, దొంగదారిలో స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు సంపాదించిన వారిపై సిబిఐ ఎంక్వైరీ వేయమంటున్నారు అందరూ. దీనికి బాధ్యత లోకేష్ బాబు వహించాలి అని అంటున్నారు. అంతేగాని మొదట మెరిట్ లిస్టులో వచ్చిన విద్యార్థులను పక్కన పెట్టి దొడ్డిదారులు ఉద్యోగులు సంపాదించుకున్న ఉద్యోగులను కాపాడాలని మీరు ప్రయత్నించకండి. నిజంగా కొండారెడ్డి బురుజు వద్ద ఎవరైతే ధర్నా చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. నిజంగా ఎవరైతే అడ్డదారులు ఉద్యోగాలు సంపాదించారో వాళ్ళందరినీ కూడా శిక్షించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సిబిఐ ఎంక్వైరీ జరిగితేనే వాళ్ళ వెనకాల ఎవరు ఉన్నారు, ఎలా ఉద్యోగాలు సంపాదించుకున్నారు అది తెలుస్తుంది. దీనికి బాధ్యత విద్యాశాఖ మంత్రి వహించాలి. విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలి. డిఎస్సి నియామకాలలో అవకతవకలు జరిగాయి అన్నది వాస్తవం. రాష్ట్రంలో ఉద్యోగాలు దొడ్డిదారిన జాయిన్ అయిపోతున్నారు అని ప్రతి ఒక్కరూ కూడా అనుకుంటున్నారు. ఈరోజు తిరుపతి స్విమ్స్లో ఉద్యోగ నియామకాలలో జరిగాయో అందులో డబ్బులు విపరీతంగా తీసుకున్నారు, ఉద్యోగం ఇప్పిస్తానని మమ్మల్ని మోసం చేశారు అని కూడా నాకు కూడా చెప్పారు. ఒక బాధితుడు 2 లక్షల రూపాయలు తీసుకున్నాడట ఉద్యోగం తీస్తానని. ఈ విధమైన టాక్ తప్పు జరగకపోతే ఎందుకు వస్తుంది? కాబట్టి సిబిఐ ఎంక్వైరీ డిఎస్సి నియామకాలపై జరగాలి. నిజంగా ఎవరైతే డిఎస్సి నియామకాల్లో ఉద్యోగం సంపాదించుకున్నారో వాళ్ళు భయపడాల్సిన అవసరం లేదు. దొడ్డిదారులు ఉద్యోగాలు సంపాదించుకున్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా వాళ్ళు శిక్షింపబడాలి. వాళ్ళ వెనకాల ఎవరున్నారు, ఎవరు లంచాలు తీసుకున్నారు, ఎవరికి లంచాలు ఇచ్చారు, ఎవరి ద్వారా జాయిన్ అయ్యారు, ఇది ఖచ్చితంగా సిబిఐ ఎంక్వైరీ ద్వారా మాత్రమే తెలుస్తుందని ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను.